హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నామనుకున్న అభ్యర్థులకు ఒక మంచి అవకాశం. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే అభ్యర్థులకు కరీంనగర్లో మనకు ఐకాన్ కోచింగ్ సెంటర్ ద్వారా ఆఫ్లైన్ స్పెషల్ బ్యాచెస్ అయితే ప్రారంభం కావడం జరిగింది. సో వీటికి సంబంధించి మండే రోజున ఒక గ్రాండ్ డెమోను కూడా వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. దీనిలో నేను తెలంగాణ మూవ్మెంట్ అనే సబ్జెక్ట్ కూడా టీచ్ చేస్తున్నాను. ఇంకా అదే కాకుండా రాష్ట్రంలో ఉండేటువంటి అత్యుత్తమ ఫ్యాకల్టీ చేత వీళ్ళు క్లాస్ అయితే చెప్పిస్తున్నారు. తెలంగాణ హిస్టరీ కల్చర్ వచ్చేసి రవీందర్ సార్ కావచ్చు. ఇంకా ప్రతి సబ్జెక్టుకి సంబంధించి మాకు స్టేట్లో ఉండేటువంటి అత్యుత్తమ ఫ్యాకల్టీ చేత వీళ్ళు క్లాస్ అయితే చెప్పిస్తున్నారు. సో వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఉంది. వారికి కాల్ చేసి కూడా మీరు ఈ డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎలా అంటే సీనియర్ ఫ్యాకల్టీ చేత క్లాస్ ఉంటాయి. టాపిక్ వైజ్గా టెస్ట్ అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు. ఫుల్ డే క్లాస్ అయితే ఉంటాయి. మండే రోజు వీటికి సంబంధించినటువంటి డెమో అనేది కండక్ట్ చేస్తున్నారు. దీని ద్వారా మీకు ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్, FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రామ పాలన ఆఫీసర్, ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 బ్యాచెస్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ ఐకాన్ కోచింగ్ సెంటర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది. వాళ్ళకి కాల్ చేసి మీ డౌట్ని మీరు క్లారిఫై చేసుకుని మండే రోజు మీరు డెమోకి అయితే అటెండ్ కాండి. ఆ డెమోకి అటెండ్ అయిన తర్వాత అక్కడ ఫ్యాకల్టీ చెప్పే క్లాసెస్ విన్న తర్వాత మీకు నచ్చితే ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్కి సంబంధించి మీకు కరీంనగర్లో ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మండే రోజు డెమోకి అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1లో తప్పు మీద తప్పు అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. హైకోర్టులో వాడివేడిగా వాదనలు, మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు, అభ్యర్థి పూజితారెడ్డి జవాబుపత్రం ఇవ్వాలని TGPSCకి ఆదేశం, విచారణ జూన్ 11కు వాయిదా అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. TGPSC గ్రూప్ 1లో ఒక పద్ధతి ప్రకారం తప్పు తర్వాత తప్పు జరిగిందని పిటిషనర్ల తరపున న్యాయవాది రచనారెడ్డి హైకోర్టులో తన వాదనలు వినిపించారు. ఒక తప్పు, ఒక పొరపాటు అయితే ఎవరినైనా ఉపేక్షిస్తారని, కానీ ఒకదాని తర్వాత మరొక తప్పు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించినట్లు ఇక్కడ చూడవచ్చు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగినటువంటి పరీక్షల్లో అక్రమాలు జరిగితే కోర్టు రద్దు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేసినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. సో గ్రూప్ 1 పరీక్షల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో మూల్యాంకనంలో జరిగినటువంటి అవకతవకలపై విచారణ జరిపించాలంటూ దాఖలైనటువంటి పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణ మళ్ళీ జూన్ 11కు వాయిదా వేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సర్టిఫికేట్ల పరిశీలన చేసుకోవచ్చని, కానీ నియామక పత్రాలు జారీ చేయరాదంటూ గతంలో జారీ చేసినటువంటి మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని చెప్పేసి కోర్టు స్పష్టం చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. పునర్మూల్యాంకనం కోరితే మార్కులు తగ్గిపోయాయని ఒకవైపు, మార్కుల జాబితాను ఫోర్జరీ చేశారంటూ మరోవైపు వాద ప్రతివాదనలు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో అభ్యర్థి పూజితారెడ్డి జవాబు పత్రాలను సమర్పించాలని TGPSCకి నోటీసులు జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. ప్రతివాదిగా చేర్చినందుకు పూజితారెడ్డికి నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇది మనకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి కోర్టు కేసు అప్డేట్. ఇదే అప్డేట్ ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే దీనికి సంబంధించి మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే పాలకు పాలు, నీళ్లకు నీళ్లు వేరు చేస్తామంటూ చూడవచ్చు. గ్రూప్ 1 వేల మందికి సంబంధించినటువంటి అంశం. ఏళ్లుగా వేచి ఉన్నారు, తొందరపాటు వద్దు, సమగ్రంగా విచారించి నిర్ణయం. హైకోర్టు రీకౌంటింగ్లో ఓ అభ్యర్థికి 60 మార్కులు తగ్గాయి. ఆ అభ్యర్థిని ప్రతివాదిగా చేర్చాం పిటిషనర్లు. ఇది నకిలీ మెమో. మరో పిటిషన్లో ఇలా చేసి కొందరు దొరికిపోయారు TGPSC. ఆ అభ్యర్థి జవాబుపత్రాలు సమర్పించాలన్న కోర్టు నియామక పత్రాలు ఇవ్వవద్దని మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపంటూ జూన్ 11కు వాయిదా అని చెప్పేసి మనకు ఆంధ్రజ్యోతిలో కూడా దీన్ని ఒక ప్రధాన వార్తగా అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఈనాడులో పూజితారెడ్డి జవాబు పత్రాలు సమర్పించండి, TGPSCకి హైకోర్టు ఆదేశం, విచారణ జూన్ 11కు వాయిదా అని చెప్పేసి సేమ్ అప్డేట్ మనకు గ్రూప్ 1కి సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ సర్కారు ఉద్యోగం అయితే వెయిటేజ్ కట్ అంటూ ఇక్కడ ఒక న్యూస్ మనం చూడవచ్చు. వైద్య పోస్టుల భర్తీలో ప్రభుత్వం ఆలోచన, న్యాయ సలహా తర్వాత అధికారిక ప్రకటన. స్టాఫ్ నర్సు పరీక్ష రాసిన వాళ్ళలో 1000 మంది రెగ్యులర్ నర్సులు. సో ఫలితాల ప్రకటనలో జాప్యం. అందుకే 5న స్టాఫ్ నర్సు, 12న ఫార్మసిస్ట్ ఫలితాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ నియామకాల అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మళ్ళీ పోటీ పరీక్షకు కనుక హాజరైన అభ్యర్థులకు వెయిటేజ్ అంటే గత అనుభవానికి ఇచ్చేటువంటి ఏవైతే పాయింట్స్ ఉంటాయి కదా, ఇవ్వకూడదని చెప్పేసి అనుకుంటున్నట్టు ఇక్కడ ఇచ్చారు. అయితే ఈ విషయంలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న ప్రభుత్వం త్వరలోనే ఆ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఏదైతే మనకి 6000
170 పోస్టులకు సంబంధించి ఇంకా రిజల్ట్స్ అయితే రాలేదు. దీనిలో మనకు స్టాఫ్ నర్స్ కావచ్చు, అదేవిధంగా ఫార్మసిస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి. సో దానికి కారణం ఈ ప్రాబ్లమే అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అయితే ఆల్రెడీ జాబ్ చేస్తూ అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తూ మళ్ళీ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారు కదా, వారికి వెయిటేజ్ ఇవ్వకూడదని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లుగా అయితే ఇక్కడ ఇచ్చారు. దానిపైన ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ఇక్కడ మనకు ఒక న్యూస్ రూపంలో అయితే వచ్చింది. నెక్స్ట్ తొలుతగా 402 సహాయ ఆచార్య పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. వర్సిటీలో నియామకాలపై సిఎస్ సమీక్ష అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే 12 విశ్వవిద్యాలయాల్లో తొలుతగా ఈ 402 సహాయ ఆచార్య పోస్టులని భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఎటువంటి సమస్య లేకుండా అంతవరకు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం భావిస్తుంది. అంటే వర్సిటీలో సహాయ ఆచార్య ఖాళీల భర్తీకి మార్గదర్శకాలు జారీ చేస్తూ మనకి ఏప్రిల్ 4న ప్రభుత్వం జీవో 21ని విడుదల చేసింది. ఈ క్రమంలో నూతన ఎవరైతే సిఎస్ రామకృష్ణారావు శుక్రవారం రాత్రి అధికారులతో సమీక్షించారట. మొత్తం 12 వర్సిటీలకు 1588 సహాయ ఆచార్య పోస్టులు మంజూరు అవగా 467 మంది పనిచేస్తున్నారు. అంటే మనకు ఇంకా 1121 ఖాళీలు ఉన్నట్లు లెక్క. అయితే దీంట్లో 869 మంది కాంట్రాక్ట్ సహాయ ఆచార్యులు ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నారట. వీరిని తొలగించబోమని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినందున ఒక 402 పోస్టులకు మాత్రమే ఇక్కడ క్లియరెన్స్ ఉన్నట్లయితే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ చూడాలి మరి ప్రభుత్వం దానిపైన ఎట్లా నిర్ణయం తీసుకుంటుందో. నెక్స్ట్ సింగరేణి ఉద్యోగాల గనిగా మారాలి అంటే ఇక్కడ చూడవచ్చు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే మా లక్ష్యం. జూన్ 2న రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు పత్రాల అందజేత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. సింగరేణి కారుణ్య ఉద్యోగ నియామకాల్లో లబ్ధిదారులకు ఉద్యోగ పత్రాలు అందజేసినటువంటి ఇక్కడ బట్టి విక్రమార్క అని చెప్పేసి ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే జూన్ 2న ఈ రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు వాటికి సంబంధించిన పత్రాలు అందజేయబోతున్నట్లు ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ నేటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ అంటే చూడవచ్చు. సో మనకు దోస్త్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ముఖ్యంగా ఇది ఏంటంటే మీకు తెలిసినటువంటి డిగ్రీ కాలేజీలో ప్రవేశాల కోసం మనకి నోటిఫికేషన్ అయితే ప్రతి ఇయర్ రిలీజ్ చేస్తుంటారు. సో దానికి సంబంధించి ఇక్కడ 908 డిగ్రీ కాలేజీలకు 3 దశల్లో సీట్ల కేటాయింపు అనేది ఉంటుందట. వచ్చే నెల 30 నుంచి ఈ ఫస్ట్ సెమిస్టర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. సో దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే మనకు ఉన్నత విద్యా మండలి ప్రకటించినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే రాష్ట్రాల్లో ద్వంద్వ పరిపాలన, కేంద్రంలో ద్విసభ విధానం అంటూ మనం బ్రిటిష్ ఇండియా ముఖ్య చట్టాలకు సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ చూడవచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. చాలాసార్లు ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తుంటాయి కనుక ఒకసారి మీరు దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రెగ్యులర్గా ఈ ఆర్టికల్స్ మీరు చదివేటం ప్రయత్నం చేయండి. మీకు రివిజన్లో భాగంగా చాలా యూజ్ అవుతుంది. సో దాంతోపాటు ఇక్కడ మనకు రాష్ట్రపతి పాలన విధింపు అంటూ మరొక ఆర్టికల్ కూడా మనకు వెలుగు సక్సెస్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. యూబీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనిలో 500 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ అంటూ, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ ఐటీ అంటూ 250 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీరు డిగ్రీ లేదా బీఈ, బీటెక్, ఇంకా ఎంసీఏ, ఎంబీఏ ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. 22 ఏళ్ళ కనిష్ట వయ పరిమితి అయితే 22 ఇయర్స్ అట, గరిష్ట వచ్చేసి 30 ఇయర్స్ అని ఇచ్చారు. సో అప్లికేషన్ ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమైంది. ఎవరైనా మీకు ఎలిజిబిలిటీస్ ఉండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. వీటి యొక్క అఫీషియల్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ అఫీషియల్ లింక్ ద్వారా మీరు వెబ్సైట్కి వెళ్ళి అక్కడ చూసి దానికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. రెగ్యులర్గా మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 2 కలిపి అయితే అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. దాంట్లో కూడా రెగ్యులర్గా నేను అప్డేట్స్ అనేది మీకు ఇస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఇక్కడ బెస్ట్ ఉమెన్ ఫుట్బాలర్గా సౌమ్య అంటే ఇక్కడ మనం చూడవచ్చు. AIFF ప్రతిష్టాత్మక పురస్కారం సొంతం, అవార్డు సాధించిన తొలి తెలంగాణ ప్లేయర్గా రికార్డ్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ అనమాట. మన తెలంగాణ నుంచి ఈ అవార్డు సాధించిన మొట్టమొదటి ప్లేయర్. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ యువ ఫుట్బాలర్ గూగుల్లోతు సౌమ్య ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభించింది. ఇందూరులో పుట్టి అంచెలంచెలుగా ఎదిగినటువంటి సౌమ్య అనతి కాలంలోనే దేశం గర్వించదగ్గ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకుంది. అఖిల భారత ఫుట్బాల్ సమైక్య వార్షిక అవార్డులో భాగంగా బెస్ట్ ఉమెన్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకొని ఇక్కడ విజేతగా నిలిచినట్టు ఇక్కడ చూడవచ్చు. శుక్రవారం భువనేశ్వర్లో అట్టహాసంగా జరిగినటువంటి కార్యక్రమంలో సౌమ్య ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. గుర్తుంచుకోండి, మొట్టమొదటి ప్లేయర్ అన్నమాట. మొట్టమొదటి ప్లేయర్ కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ అవార్డు ఆమె పేరును గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగినటువంటి వ్యక్తి కన్నుమూత అంటే ఇక్కడ చూడవచ్చు. సో ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగినటువంటి వ్యక్తిగా పేరు పొందినటువంటి సిస్టర్ ఈనా
కానాబారో లుకాస్ అనేటువంటి వ్యక్తి 116 సంవత్సరాల్లో చనిపోతూ మనకు వార్తల్లో నిలిచింది. ఈమె ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగినటువంటి వ్యక్తిగా రికార్డ్ అన్నమాట. సో మరికొన్ని వారాల్లో 117వ ఏటకు చేరేటువంటి సమయంలో ఆమె మరణించింది. దక్షిణ బ్రెజిల్లో ఉన్నటువంటి రియో గ్రాండ్ దుసుల్ రాష్ట్రంలో 1908లో ఈమె జన్మించిందంట. సో ఇది గుర్తుంచుకోండి. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే బ్రెజిల్. సో ఈమె ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగినటువంటి వ్యక్తి. ఇటీవల మనకు వార్తల్లో చనిపోతూ వార్తల్లో నిలిచారు కనుక ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడగవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే విజింజం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ ప్రారంభం అంటే ఇక్కడ చూడవచ్చు. మన కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురంలో ఈ 8,686 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగిందనమాట. దీన్ని మనకు నిన్న మోడీ గారు అయితే ప్రారంభించారు. ఈ ప్లేస్ గుర్తుంచుకోండి ఎక్కడ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది దేశంలోనే తొలి డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అనమాట. ఇది ఫస్ట్ అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది ప్రస్తుతం భారత్కి చెందినటువంటి 75% ట్రాన్స్షిప్మెంట్ కార్గో సింగపూర్, కొలంబో, ఒమన్ అండ్ దుబాయ్ వంటి దేశాల్లో పోర్టులో జరుగుతుంది. అంటే ఈ దేశాలతోటి ట్రేడింగ్ జరుగుతుంది. దీంతో మనకు ఇది మొట్టమొదటి ఇటువంటి ట్రాన్స్షిప్మెంట్ చేయడం అనేది భారతదేశంలో ఉన్నటువంటి పోర్టులో ఫస్ట్ అనమాట. సో అది ఇక్కడ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ వెలుగు సక్సెస్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చాయి. దీనిలో కొన్ని మనం ఆల్రెడీ నిన్న చూసాం. సో సైనిక వ్యయంపై సిప్రి నివేదిక అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ప్రముఖ స్వీడిష్ అధ్యయన సంస్థ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీన్నే మనం సిప్రి అని చెప్పేసి పిలుస్తాం. గతంలో సిప్రికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో అడిగారు మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. సో ఇది విడుదల చేసినటువంటి ఈ థింక్ ట్యాంక్ 2024 అధ్యయనం ప్రకారం భారతదేశ సైనిక వ్యయం పాకిస్తాన్ సైనిక వ్యయం కంటే దాదాపుగా 9 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఈ నివేదిక ఏప్రిల్ 20న సిప్రి విడుదల చేసిందంట. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ప్రపంచంలో అత్యధిక సైనిక వ్యయం కలిగినటువంటి దేశాలు కనుక చూస్తే అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, భారత్ 4వ స్థానంలో ఉంది. ఈ ఆర్డర్ గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏముంది, మన భారత్ యొక్క పొజిషన్ ఏంది, ఫస్ట్ 3 ప్లేసెస్ కూడా మనం సరైనటువంటి ఆర్డర్లో అమర్చండి అని చెప్పేసి గతంలో క్వశ్చన్స్ అడిగారు. సో కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక సమగ్ర శిక్ష ప్రాజెక్టు 5 ఏళ్ల పొడిగింపు అని మనం నేను ఆల్రెడీ చూసాం. సో మనకి దీన్ని ఒక 5 years పొడిగించడం జరిగింది. దీన్ని 2026-27 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయాలని చెప్పేసి రీసెంట్గా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇంకా విశిష్ట శాస్త్రవేత్తగా డాక్టర్ శైలజ అంటూ కూడా మనం నేను చూసాం. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉంటుంది కదా, సో విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ శైలజ ఈ విశిష్ట శాస్త్రవేత్తగా నియమితులయ్యారు. ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ పదవి చేపట్టినటువంటి మొట్టమొదటి మహిళ అని చెప్పేసి కూడా మనం నిన్నటి కరెంట్ అఫైర్లో చూసాం. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. సో మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో మన యాప్లో మీకు ఆన్లైన్లో విఆర్ఓ కావచ్చు, అదేవిధంగా మనకు జేపీఓ ఉద్యోగాలకు సంబంధించి విఆర్ఓ జేపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో దాని యొక్క ప్రైస్ ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత వాటి యొక్క ప్రైస్ అయితే పెంచబోతున్నాం. ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి కోర్సెస్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ జనరల్ స్టడీస్ ఏఈఏడబ్ల్యూకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కంటెంట్ అనేది కూడా మనం తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇంగ్లీష్ మీడియం కంటెంట్ అనేది ప్రతిరోజు మనం యాడ్ చేస్తున్నాం. కొంతమంది మొత్తం క్లాసెస్ లేవంటున్నారు. మీకు 60 daysలో ఇంగ్లీష్ మీడియం క్లాస్ అనేది అందుబాటులో ఉంటాయి. ఎవ్రీడే ఒక 5 to 6 క్లాసెస్ అనేది వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు కనుక కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన కోర్సెస్. ఇక జీపీఓ అండ్ ఏదైతే విఆర్ఓకి సంబంధించిన కోర్సెస్ అయితే తెలుగు మీడియం ఫుల్ ఉంది, ఇంగ్లీష్ మీడియం కూడా దానిలో కూడా ఒక 5 to 6 hours డైలీ కంటెంట్ అనేది యాడ్ అవుతుంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.